వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి. ఒకవేళ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అండి, సిద్దిపేట. చాలా మహిమ గల అమ్మవారు అన్నట్టు. ప్రతి సంవత్సరము మార్చ్లో 3 days వార్షికోత్సవం లాగా జరుపుకుంటారు అన్నట్టు. ఇది మొన్న మార్చ్లో మేము వెళ్ళిన వీడియో అన్నట్టు, కానీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు అండి. వెమ్లవాడ దిక్కు ఉంటుంది. ఇది రూట్ ఎల్లమ్మ టెంపుల్ వచ్చేసి. ఇది ఎంట్రన్స్ అండి. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాతమ్మ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ అయితే ప్రతి మంగళవారం అయితే పూజలు అయితే బాగా జరుగుతాయి. నవరాత్రుల టైంలోనైతే ఒక్క పొద్దు ఉంటారు చాలామంది భక్తులు. ఇది ఎల్లమ్మను ఊరేగించే పల్లకి అండి. ఏదైనా కోరిక నెరవేరాలంటే ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి కూడా కోరికలు నెరవేర్చుకుంటారు అన్నట్టు. హోమాలు కూడా చేస్తారు మనం మంచిగా లైఫ్ సెటిల్ అవ్వాలంటే. అమ్మగారి గుడి ముందట ఇక్కడ సింహం ఉంటుంది. సింహం ముందట గుళ్ళ లోపల అమ్మవారు ఉంటుంది. కుంకుమార్చన కూడా చేస్తారు. ఓడిబియ్యాలు కూడా పోస్తారు శ్రావణ మాసంలోనైతే. మళ్ళీ నవరాత్రుల టైంలో ఒక్క పొద్దు ఉంటారు, పొద్దున రాత్రి. పొద్దున అందరికీ ఇక్కడ గుడి ట్రస్ట్ అనేది వాళ్ళు అన్నదానం చేస్తారన్నట్టు, టిఫిన్ పెడతారన్నట్టు. నైట్ వచ్చేసి అన్నం పెడతారన్నట్టు. ఇక్కడనే నైట్ పండుకుంటారు. అంత రష్ గ్యాప్ లేకుండా అసలు జాగనే దొరకదు, అంతగానం పండుకుంటారు. ఇక్కడ మనం గుమ్మడికాయలు ఇట్లా పెట్టేసి ఇది గుమ్మడికాయని మనము ఇంటి మీద కట్టుకుంటే ఎటువంటి నరదృష్టి తలగకుండా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఉప్మాను టమాటా చట్నీ పెట్టారు. మేము రిటర్న్ వచ్చేసరికి డాడీ మొరి పండ్లు ఇట్లా కొనిపెట్టాడు. మమ్మీ మైసూర్ బజ్జీ చేసింది. చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు. ఒకసారి మీరు సిద్దిపేటలో ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. బ్రాహ్మణ అమ్మవారు అన్నట్టు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే